హిమ్ ఖచ్చితంగా మేము ఆయనకే ఇటు మొస్తబా ఖమేనీకే మా లాయల్టీ ఉండబోతుంది, కంప్లీట్ ఒబీడియన్స్. తన మాటే శాసనంగా మేము తీసుకోబోతున్నాం అంటూ ఇటు ఐఆర్జీసీ కూడా ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చి రాగానే ఫ్రెష్గా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అలాగే జెరూసలేం ఈ రెండు ప్రాంతాల్లో కూడా రెండు ప్రాంతాలను కూడా టార్గెట్ చేసి ఫ్రెష్ అటాక్స్, మిసైల్స్తోని ఫ్రెష్గా అటాక్స్ చేశారు. ఈ అటాక్స్లో అమెరికాకు సంబంధించిన ఒక సోల్జర్, ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా సోల్జర్స్ మృతుల సంఖ్య 7కు చేరింది. అలాంటి పరిస్థితులు. సో ముజ్తబాకి ఇటు ఐఆర్జీసీ అలాగే ఇటు పార్లమెంట్కి, ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన 86 మెంబర్స్ ఫుల్ ఒబీడియన్స్, 100% ఒబీడియన్స్, అంటే తన మాటే శాసనంగా తీసుకుంటున్నామంటూ అఫీషియల్గా ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటు ముజ్తబా ఖమేనీని ఎలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ ఇటు ఇరాన్ అలాగే ఇటు ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపైన ఎలా ఉండబోతుంది కూడా కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక అమెరికన్ ట్రూప్స్ యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్డ్ ద డెత్ ఆఫ్ 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ who succumbed to injuries sustained during Iran's initial retaliatory attacks in Saudi Arabia earlier in the conflict. సో మొత్తం మీద ఇటు సౌదీ అరేబియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్లో 7వ అమెరికన్ సోల్జర్ చనిపోయినట్టు ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇటు 7th అమెరికన్ సర్వీస్ మెంబర్ చనిపోయాడంటూ. మరోపక్కన ఇటు సౌదీ అరేబియాలో ఫస్ట్ సివిలియన్ చనిపోయినట్టు కూడా ఇటు సౌదీ అరేబియా ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సౌదీ అరేబియాలో మిలిటరీ ప్రొజెక్టైల్ ఏదైతే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అల్ ఖరాజ్ అనే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ని ఆ మిసైల్ తగిలినప్పుడు 2 ఫారినర్స్, ఒక ఇండియన్ అలాగే ఒక బంగ్లాదేశీ, వీరిద్దరూ చనిపోయారు. దాంతోపాటు 12 మంది గాయపడ్డారు. మొత్తానికైతే ఇప్పుడు మరొక వ్యక్తి కూడా ఫస్ట్ సివిలియన్, అంటే ఫస్ట్ సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి, గతంలో ఇటు ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు సౌదీ అరేబియా సిటిజన్గా ఉన్న వ్యక్తి ఒకరు చనిపోయారంటూ ఇటు సౌదీ అరేబియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన ఒక్కసారి మనం చూస్తే కనుక ఇరాన్ గడిచిన 12 గంటల్లో ఇటు ముజ్తబా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు డ్రోన్స్, మిసైల్స్ అటాక్స్ని పెంచింది అంటూ ఇటు గల్ఫ్ కంట్రీస్ చెప్పుకొస్తున్నాయి. ఫ్రెష్గా ఇటు బహ్రెయిన్లో ఒక డీసాలినేషన్ ఫెసిలిటీని మిసైల్స్ వచ్చి తగిలికున్నాయి, మిసైల్స్ వచ్చి బ్లాస్ట్ చేశాయంటూ చెప్పుకొస్తున్నారు. సో డీసాలినేషన్ సెంటర్ బహ్రెయిన్ని ఎండగొట్టాలి, ఖచ్చితంగా బహ్రెయిన్ని ఎండగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ ఈ డీసాలినేషన్ సెంటర్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. డీసాలినేషన్ సెంటర్ అంటే ఏంటి, ఆ ఫెసిలిటీ అంటే ఏంటి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు అక్కడ మంచి నీటి సరఫరా లేని కారణంతో ఇటు డీసాలినేషన్, సముద్రంలో ఉన్న సాల్ట్ వాటర్ని డీసాలినేషన్ ద్వారా ఈ ఉప్పు నీరుని మంచినీరుగా మార్చే ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాంట్, ఆ దేశం మొత్తానికి మంచినీరుని సరఫరా చేయడానికి పనికి వచ్చే ఆ డీసాలినేషన్ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీనే బహ్రెయిన్లో ఉన్న ఆ ఫెసిలిటీనే ఇటు ముజ్తబా ఖమేనీ టార్గెట్ చేశాడు. దీనివల్ల రానున్న 2-3 వారాల్లో బహ్రెయిన్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీరు అలాగే మిగతా అవసరాలకు వాడుకునే నీరు లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో ముజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల్లో ఉన్న డీసాలినేషన్ సెంటర్స్ని టార్గెట్ చేయబోతున్నాడు, అలాగే ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేయబోతున్నాడు. చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏ దిశగా ఇరాన్ అడుగులు వేయబోతుంది అనేది. డీసాలినేషన్ సెంటర్ అంటే ఆ ఫెసిలిటీ వల్ల ఇటు ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా ఇటు గల్ఫ్ దేశాల్లో తాగునీరు, వాళ్ళకి వాటర్ని లేకుండా చేయబోతున్నాడు. వాళ్ళ ఎకానమీకి సపోర్ట్ చేసే ఆయిల్ రిఫైనరీస్ని ముందుగా ఇరాన్ స్ట్రక్ చేసింది, దాని తర్వాత ఇప్పుడు డీసాలినేషన్ సెంటర్స్ని. సో మొత్తం మీద ఇటు అమెరికా, మరో పక్కన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, నాన్ ఎసెన్షియల్ డిప్లొమాటిక్ స్టాఫ్, అలాగే యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఫ్యామిలీస్, వీరందరినీ కూడా ఇమీడియట్గా సౌదీ అరేబియా నుంచి ఇవాక్యుయేట్ చేయాలని చెప్తుంది. ఇటు అమెరికాకు సంబంధించిన నాన్ ఎసెన్షియల్ డిప్లొమాటిక్ స్టాఫ్, అంటే అక్కడ ఎంబసీల్లో ఎవరైతే పనిచేస్తున్నారో
నాన్ ఎసెన్షియల్ డిప్లొమసీకి సంబంధించి కాకుండా ఇటు హాస్పిటాలిటీ కావచ్చు, మెరైన్ ఫోర్సెస్ కార్ప్స్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే అత్యవసరమైన డిప్లొమాటిక్ స్టాఫ్ కాకుండా మిగతా వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇమీడియట్గా సౌదీ అరేబియా నుంచి షిఫ్ట్ చేయాలంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్ అసెట్స్ని అలాగే సౌదీ అరేబియాలో ఉన్న అసెట్స్ని కాపాడలేమన్న పరిస్థితి ప్రస్తుతానికి అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది. ఒక రకంగా అక్కడున్న నాన్ ఎసెన్షియల్ స్టాఫ్ మొత్తాన్ని షిఫ్ట్ చేయాలి అంటూ అధికారికంగానే ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. మరో పక్కన ఇటు వాషింగ్టన్లో మనం ఒక్కసారి చూస్తే కనుక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ప్రస్తుతానికి ఇరాన్తో ఎలాంటి డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేయడానికి రెడీగా లేము, అన్కండిషనల్గా సరెండర్ అవుతే తప్పించి ఇరాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన సుప్రీం లీడర్ కొడుకు రెండో కొడుకు ముస్తబా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ని అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తుంది. మొత్తం మీద రానున్న రోజుల్లో ఇంకా యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇటు బెహ్రెయిన్ ప్రస్తుతానికి బెహ్రెయిన్లో ఉన్న డీశాలినేషన్ సెంటర్ని టార్గెట్ చేసింది ఇరాన్. రానున్న రోజుల్లో ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన డీశాలినేషన్ సెంటర్స్ని ఈ డీశాలినేషన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడం ద్వారా గల్ఫ్ దేశాల్లో త్రాగునీరు అలాగే అన్ని రకాలుగా నీరు లేకుండా చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఒక రకంగా గల్ఫ్ దేశాలపై ప్రెషర్ తీసుకొచ్చి గల్ఫ్ దేశాలు ఏదైతే అమెరికాకు సపోర్ట్ చేస్తున్నావో ఆ సపోర్ట్ని పక్కన పెట్టే ప్రయత్నం, అలాగే చమురుని ఆయిల్ని ఏదైతే పెట్రోల్లో ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒక రకంగా అమెరికా తన పౌరులని తమ ఎంబసీని అక్కడ ఉన్న నాన్ టెక్నికల్ స్టాఫ్ నాన్ డిప్లొమాటిక్ స్టాఫ్ వీరందరినీ కూడా కాపాడలేని పరిస్థితి కాబట్టి వారందరినీ కూడా తగ్గించుకోవడానికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ యుఎస్ కమాండ్ సెంట్రలే చాలా క్లియర్గా సౌదీ అరేబియాలో ఉన్న నాన్ డిప్లొమాటిక్ ఆఫీషియల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఓటమిని అంగీకరిస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారా? అమెరికా తీసుకుంటున్న ఈ డెసిషన్స్ ఇరాన్ ఇంకా అగ్రెసివ్గా ముందు పోతున్న ఈ తరహాను చూస్తే యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా గెలిచే అవకాశం ఉందా, ఇరాన్ గెలిచే అవకాశం ఉందా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.